హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైతు భరోసా ఎకరానికి 15,000 జమ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వ్యవసాయ భూములకు మద్దతు ఇచ్చేందుకు ఎకరానికి 15,000 అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఎన్నికల్లో నెరవేర్చిన హామీలకు కట్టుబడి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, వంట గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటివి ఇస్తున్నారు. ఇక వీటితో పాటు రైతు భరోసా పథకం కూడా కీలకంగా మారింది. లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నా కూడా జూన్ 2024 వర్షాకాలం ప్రారంభమయ్యే టైంకు ఈ పథకం ప్రారంభించారు. ఇక రైతు బంధు పథకంలా కాకుండా భూ యజమానులందరికీ ఇది మద్దతునిచ్చేలా ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ హోల్డింగులను మినహాయించి సాగు చేసే భూములకు ఇది అందిస్తున్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హతగా ఫిక్స్ చేశారు. దీనివల్ల వ్యవసాయంలోనే ఉన్నవారికి మంచి ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుంది. రైతు బంధు వేదికతో కొత్త పథకాన్ని అనుసంధానం చేసేలా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. 15,000 ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ సమయంలో 1 లేదా 2 విడతలుగా ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంచేలా, చిన్న తరహా రైతుల జీవనోపాధి బలోపేతం చేసేలా ఈ పథకం సపోర్టు చేస్తుంది. అయితే ఈ పథకంలో ఎలాంటి లొసుగులు జరగకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి పారదర్శకత లేకుండా ఉండాలని అధికారులను సూచిస్తున్నారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. చిన్నకారు రైతుల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వం చెబుతుంది.